రాజకీయాలు రసకందాయంలో పడ్డాయా? ప్రభుత్వం ఏర్పాటుకు టీవీకే పార్టీకి గవర్నర్ అనుమతి ఇవ్వకపోవడంతో కొత్త పొత్తులు తెర మీదకి రానున్నాయా? డిఎంకే అన్నా డిఎంకే కూటమిగా ఏర్పడాలని భావిస్తున్నాయా? గురువారం జరిగిన పరిణామాలతో టీవీకే పార్టీ అలర్ట్ అయిందా? ఇదే జరిగితే మూకుమ్మడి రాజీనామాలు చేయాలని ఆ పార్టీ డిసైడ్ అయిందా? తమిళనాడు రాజకీయాలు క్షణక్షణం ఉత్కంఠ రాజేస్తున్నాయి. ముఖ్యమంత్రి పీఠం పైన కూర్చోడానికి విజయ్ సిద్ధమవుతుంటే ఆయనను అడ్డుకోవడానికి డిఎంకే ఏఐడిఎంకేలు పొత్తులు పెట్టుకోబోతున్నాయంటూ వార్తలు వచ్చాయి. వీటిని నిజంగా నమ్ముతున్న టీవీకే వర్గాలు ఇదే జరిగి తమను కాదని రాష్ట్రాల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే 108 మంది టీవీకే ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తామని హెచ్చరికలు జారీ చేసినట్టు తెలుస్తోంది. ఇదే జరిగితే తమిళనాడులో మళ్ళీ ఎన్నికలు జరిగే అవకాశం భారీగా కనిపిస్తోంది. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక హెడ్లైన్స్ చూద్దామా? డిఎంకే ఏఐడిఎంకే పొత్తుపై టీవీకే తీవ్ర హెచ్చరిక. తమను కాదని సర్కార్ ఏర్పాటు చేస్తే మళ్ళీ ఎన్నికలకు వెళ్తామని వివరణ. 108 మంది టీవీకే ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తామని స్పష్టం. ఇక స్టోరీలోకి వెళ్తే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తరువాత ప్రభుత్వం ఏర్పాటు విషయంలో ప్రతిష్టంభన రోజురోజుకు ముదురుతోంది. 108 స్థానాల్లో అతిపెద్ద పార్టీగా అవతరించిన విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కజగం ఇప్పుడు సంచలన నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. ఒకవేళ ప్రజా తీర్పు గౌరవించకుండా డిఎంకే ఏఐడిఎంకేలు కలిసి ప్రభుత్వం ఏర్పాటుకు ప్రయత్నిస్తే తమ పార్టీకి చెందిన 108 మంది ఎమ్మెల్యేలు మూకమ్మడిగా రాజీనామా చేస్తారని టీవీకే వర్గాలు హెచ్చరించినట్టు తెలుస్తోంది. తమ పార్టీకి మెజారిటీ రాకుండా అడ్డుకోవడానికే ద్రవిడ దిగ్గజాలైన డిఎంకే ఏఐడిఎంకేలు తెర వెనుక చేతులు కలిపాయని విజయ్ బృందం గట్టిగా అనుమానిస్తోంది. ముఖ్యంగా మెజారిటీ లేని సమయంలో అత్యవసర నిర్ణయాలు తీసుకునే అధికారానికి డిఎంకే తన అధినేత ఎంకే స్టాలిన్కు కట్టబెట్టడం ఈ అనుమానాలకు మరింత బలాన్ని చేకూర్చింది. ఒకవేళ తమను పక్కకు పెట్టి ఏఐడిఎంకే మద్దతుతో డిఎంకే ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నిస్తే అసెంబ్లీని రద్దు చేయించి మళ్ళీ ఎన్నికలకు వెళ్లడమే మేలని విజయ్ భావిస్తున్నట్టు సమాచారం. విజయ్ గత 24 గంటల్లో 2 సార్లు గవర్నర్ రాజేంద్ర ఆర్లేకర్ను కలిసి ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని కోరారు. అయితే మ్యాజిక్ ఫిగర్ 118కి ఇంకా 10 సీట్లు దూరంలో ఉన్న విజయ్ను ముందుగా మద్దతు ఇస్తున్న ఎమ్మెల్యేల పూర్తి వివరాలు సమర్పించాలని గవర్నర్ కోరారు. 234 స్థానాలున్న అసెంబ్లీలో టీవీకే 108 సాధించగా కాంగ్రెస్ తమకున్న 5 ఎమ్మెల్యేల మద్దతును విజయ్కి ప్రకటించింది. దీంతో టీవీకే బలం 103కు చేరింది. అయితే విజయ్ 2 చోట్ల గెలవడంతో ఒక సీటు ఖాళీ అవుతుంది. ఫలితంగా ప్రస్తుతం ఆయనకు 112 మంది మద్దతు ఉన్నట్లు లెక్క. మెజారిటీకి కావాల్సింది మిగిలిన 6 సీట్ల కోసం విజయ్ ఇప్పుడు డిఎంకే మిత్రపక్షాలైన సిపిఐ, సిపిఎం, వీసీకే పార్టీలపైన కన్నేశారు. ఈ 3 పార్టీలకు చెరో 2 సీట్లు ఉన్నాయి. ఒకవేళ ఈ 6 ఎమ్మెల్యేలు మద్దతిస్తే విజయ్ అలవోకగా ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించవచ్చు. గతంలో కర్ణాటకలో అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీకి ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఇచ్చిన విషయాన్ని విజయ్ లీగల్ టీం ఈ సందర్భంగా గుర్తు చేస్తోంది. మెజారిటీ నిరూపించుకోవడానికి సమయం ఇస్తూ తమను ఆహ్వానించాలని టీవీకే కోరుతోంది. మరోవైపు విజయ్కు ప్రాణహాని ఉందంటూ కాంగ్రెస్ పార్టీ డీజీపీకి లేఖ రాయడం రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితిని ప్రతిబింబిస్తోంది. మే 9వ తేదీనే కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉండగా గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారనే దానిపై అందరి కళ్ళు ఉన్నాయి. తమిళనాట రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి టీవీకే పార్టీకి గవర్నర్ అనుమతి ఇవ్వకపోవడంతో డిఎంకే, అన్నా డిఎంకే పార్టీలు సిద్ధమయ్యాయి. గడిచిన 2 రోజులుగా జరగబోయే పరిణామాలపైన కీలక నేతలంతా చర్చించారు. ఈ నేపథ్యంలో తమిళగ వెట్రి కజగం టీవీకే పార్టీ అధినేత విజయ్ సంచలన నిర్ణయం తీసుకున్నట్టు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. తమిళనాడులో డిఎంకే, అన్నా డిఎంకే కలిసి ప్రభుత్వ ఏర్పాటు చేయడానికి సిద్ధమైతే తమ పార్టీకి చెందిన 107 మంది ఎమ్మెల్యేలతో మూకుమ్మడిగా రాజీనామా చేయించాలని విజయ్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు జాతీయ మీడియాలో ఆ తరహా వార్తలు జోరునందుకున్నాయి.
ప్రజాదరణ పొందిన టీవీకే పార్టీని పక్కకు పెట్టి రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి డిఎంకే అన్నా డిఎంకేలు కుమ్మక్కయ్యాయని టీవీకే పార్టీ అనుమానం వ్యక్తం చేస్తోంది. మరోవైపు మెజారిటీ మార్కును సాధించడానికి టీవీకేకి మరో 5 సీట్లు అవసరమైంది. ఇప్పటికే 5 ఎమ్మెల్యేలున్న కాంగ్రెస్ ఆ పార్టీకి మద్దతిస్తోంది. మిగిలిన సీట్ల కోసం వామపక్షాలు, చిన్న పార్టీలతో చర్చలు జరుగుతున్నాయి. లేదంటే న్యాయస్థానం తలుపు తట్టాలని టీవీకే పార్టీ యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా గురువారం కూటమి నేతలతో భేటీ అయ్యారు డిఎంకే అధినేత స్టాలిన్. ఆ సమావేశంలో 4 కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పార్టీ అధినేత ఎంకే స్టాలిన్కు అత్యవసర నిర్ణయాలు తీసుకునే అధికారాన్ని ఇవ్వడం, మరోసారి ఎన్నికలకు వెళ్లకుండా నివారించడం, స్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం, మత శక్తులకు తావివ్వకపోవడం చేయడమే 4 అంశాల ఎజెండాగా తెలుస్తోంది. జాతీయ వార్తల నేపథ్యంలో తమిళనాడు రాజకీయాలు మరింత ఆసక్తికరంగా మారాయి. చూద్దాం ఏం జరుగుతోందో.